ఇక్కడ ఎవరిదో 100 పడిపోయిందే. 100 నోటు నాదే. ఇది 100 నోటు కాదండి, 2 50లు. తెలుసులేవా, కింద పడి ముక్కలే 2 50 అయింది. పుట్టిందా? ఈ రోజు పుట్టలేదా? లేదు. చిచ్చి, వెదవ జీతం చచ్చే వరకు నీకు పుట్టదు. బ్యాంక్ వచ్చిన అమ్మాయిల్ని అల్లరి పెడతా. కొట్టకాయ బాబు, ఆ అమ్మాయి ఈయన పెళ్ళాం. పెళ్ళామా? అవునాయే బాబు. ఆ మేనకోళ్ళని ఈ మేనమాకు ఇచ్చి పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ప్రేమ పుట్టేదాకా ఫస్ట్ నైట్ లేదని ఈయన డిసైడ్ చేశాడు. ప్రేమ పుట్టిందా అని ఆవిడ, పుట్టలేదని ఈయన. 5 ఏళ్ల నుంచి మాకు ఈ రొటీన్ సీన్ మామూలు అయిపోయింది అనుకో. అనవసరంగా ఆంజనేయులు అపార్థం చేసుకోకు. భలేవాడివా బాబు, నీకు పుట్టేలోపు వేరే వాళ్ళకి పుడితే ఏంటి పరిస్థితి? ఇది నిజమే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెరీ గుడ్. ఏమయ్యా చేతికి కట్టేంటి? ఏం చెప్పమంటారు సార్, ఉదయం లేవగానే వారఫలాల్లో వాహన యోగం ఉంది అని ఉంటే వాహనం ఎక్కుతానేమో అని అనుకున్నాను. కానీ వాహనమే నన్ను ఎక్కిపోయింది సార్. సంతోషించు, ఒక చేత్తోనే సరిపెట్టింది. కుడి చేయి బాగానే పని చేస్తుందిగా. చేస్తాను సార్. అయితే వెళ్ళి పని చూడు. ఏంటండి సుబ్బలక్ష్మి గారు, ఇది బ్యాంక్ అనుకున్నారా, పార్క్ అనుకున్నారా? కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తే ఆ మాత్రం కోఆపరేట్ చేయకపోతే ఎలా సార్? ఏమండి, ఏంటి కోఆపరేషన్? కావాలంటే ఒక ఆయాన్ని పెట్టుకోవచ్చు కదా. మీ ఆవిడ ఖాళీగానే ఉంది కదా, పంపించండి. ఆయన తప్పే ఉన్నాడమ్మా, నువ్వా ఉద్యోగంలో ఉన్నావు, వాడిని మీ ఆయన చూసుకోవచ్చుగా. చూసుకోవడానికి ఆయన ఎక్కడున్నారు? పోయాడా? చిచి, బోర్డర్ లో దేశ సేవ చేస్తున్నారండి. ఓహో, మిలిటరీ ఆఫీసర్ అన్నమాట. ఎన్నాళ్ళు అయిందంటే వెళ్ళి? 2 years అయిందండి. మరి బాబుకి ఎన్నేళ్ళు? 1.5 year. ఆయన వెళ్ళి 2 ఏళ్ళు అయితే బాబు 1.5 year ఎలా ఉంది? నాకేం తెలీదు. చిచి, మీ బుద్ధి పానించుకోలేదు. మధ్యలో ఒకసారి వచ్చేళ్ళారులేండి. ఆయన ఫ్రెండా? నేను అసలే మంచిదాన్ని కాదు. తిక్కరేగిందంటే పచ్చడి చేసేస్తాను, జాగ్రత్త. నిన్ను కూడా ఉంది. ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. ఏమీ లేకపోతే అలా డల్గా ఎందుకుంటావు? ఈ రోజు మా నాన్నగారు పోయిన రోజు. అంటే ఎలా పోయారు? కాలు జారి కింద పడిపోయారు. ఆ కాలుదారి కింద పడితే చచ్చిపోతారేంట? కాలు జారింది కొండ మీద, పడింది నేల మీద. అయ్యో పాపం, ఎంత అన్యాయం జరిగిందయ్యా. పిండం ఎలాగూ పెట్టలేదు. 10 మందికి అన్నదానం చేయాలనుకోవడం తప్ప సార్? తప్పేలా అవుతుంది, పుణ్యం కూడా వస్తుంది దాంతో. ఏడోకా ఏంటి? ఆ పుణ్యం చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేదు. ఊరుకోవా, భలేవాడు. మేమంతా ఏమిటి? ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. 200 ఉంచుకో. నా తరపున కూడా ఒక 100 ఇచ్చాను, తర్వాత తీసుకుందరు గాని. బేవర్స్ వచ్చింది, బేవర్స్ కానీ పోయింది. మీ అందరికి చాలా థ్యాంక్స్ ముందు సార్. అన్నదానం సంగతి చూడు. ఈ డబ్బా మీ దగ్గర ఉంది సార్, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను. వెళ్ళరా. తృప్తిగా ఉంది. అరే, ఇదిగా నెలవడ్డీ. మళ్ళీ నెలవడ్డీకి తప్ప మధ్యలో కనపడ్డావా తొక్క తీస్తా. ఇదిగా సర్లే. Is the manager there? Yeah. He comes. Room there. You both sit. You take any drinks? Yeah. Can we get scotch? స్కాచ్ యూ చవట్స్. సారా ప్యాకెట్స్ చాలా ఫేమస్ గా ఉంటాయి ఇక్కడ. ఒక ప్యాకెట్ తీసుకుని చింపేవనుకో బుర్ర ర్యాకెట్ లాగా తిరుగుద్ది. Hey, what you say? Please come. Come. నువ్వు కమ్. Come there. నువ్వు గోరా. గుడ్ మార్నింగ్ సార్. అబ్బా, ఈడో తుమ్ములు మాస్టారు. గుడ్ మార్నింగ్ చెప్పినా అలర్జీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎక్కువ మాట్లాడను. నేను వేలుతో ఇలా అన్నానంటే ఇటు రాని అర్థం. నేను ఇలాగ అన్నానంటే రానని అర్థం. ఏంట్రా అంటున్నావు? అది కాదు సార్, మీకోసం ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు సార్. ఫారిన్ డెలిగేట్సా? ఆనంద్ వచ్చాడా? మేనేజర్ మీరా ఆనందా సార్? నేనే అనుకో, కానీ పాపం వాళ్ళకి తెలుగు రాదు కదా. ఇంద్రం చంద్రన్ మీకు ఇంగ్లీష్ వచ్చు కదా సార్. థ్యాంక్స్, భలే గుర్తు చేశావు. అయిపోయారు. ఏ చంటి, బంటి, అందరు రండి. రండి. లోపల ఆయన పరిస్థితి ఏంటో ఎక్స్క్యూజ్ మీ అండి. ఏం కావాలి? మేనేజర్ గారు లోపల ఉన్నారా? ఆయన బిజీ మీటింగ్ లో ఉన్నారు. రండి. సార్ అది కాదు, నేను. నువ్వు ఆడకంటే ఎక్కువ నువ్వు వెళ్ళి కూర్చో. ఆనంద్ వచ్చాడా? సార్ ఆనంద్ వచ్చాడా? సార్. ఎవరి ఆనంద్? మిస్టర్ ఆనంద్, ఇక్కడ 9:30కి నువ్వు ఉండాల్సింది. ఏమేం సార్ అప్పుడు? జోకులొద్దు. ఏంటి లేట్? వస్తుంటే బస్ టైర్ పంక్చర్ అయింది సార్. ఇక్కడ నాకు బాడీ అంతా పంచర్లు అయిపోతుందయ్యా, వచ్చి కాపాడు ప్లీజ్.
Thank you. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ Thank యూ you, వెరీ sir. మచ్ థ్యాంక్ Thank you. Okay, Thank bye. ఓకే బాయ్. థ్యాంక్స్ అయ్యా ఆనంద్. సరే అసలు బుద్ధుందా అని నీకా నాకా నీకే ఏ పుట్టిందా లేదు. నీకు పుట్టేలోపు వాళ్ళకి పుడుతుందేమో చూడు. అడుగుతున్నావా అడుగుగా నువ్వు కూడా అడుగుగా అడుగుగా మళ్ళీ అడుగుగాడి ఇడుగా వెళ్ళవా ఇంటికెళ్ళు. పుట్టిందా? లేదు నాకు పుట్టేలోపు వీళ్ళందరికీ పుట్టేసేలా ఉంది. వెళ్ళవో వెళ్ళడికి. ఏంటి ఆనంద్ ఆంజనేయులు గారు గోలా? వాళ్ళలో పిచ్చి ప్రేమలండి. చెప్తే ఎనర్జీ వేస్ట్, వింటే టైం వేస్ట్. అకౌంట్స్ కంప్లీట్ అయ్యాయి, సార్కి ఇచ్చొస్తాను. బంటి గారు కొంచెం బాబుని ఆడించండి. ఇక్కడ చాలా పనులు పెండింగ్ ఉండిపోయినాయి. ఏంటి బంటి డల్ గా ఉన్నావు? ఏం లేదు సార్. ఏమి లేకపోతే డల్ గా ఎందుకు ఉన్నావా? అబ్బే ఏం లేదండి. ఏంటయ్యా మాతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు చెప్పు. మా తమ్ముని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? మొక్కలు పెంచినందుకు. మొక్కలు పెంచితే అరెస్ట్ చేయడం ఏం మొక్కలు? గంజాయి మొక్కలు. గంజాయి మొక్కలు పెంచితే అరెస్ట్ చేయక అవార్డు ఇస్తారా? మా తమ్ముడు కావాలని పెంచలేదండి. గులాం మొక్కల కోసం వెళ్తే ఆ షాపు దరిద్రుడు గంజాయి మొక్కలు ఇచ్చాడు. ఇంతకీ మీ తమ్ముడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చెంచులు కూడా సెల్లో ఉన్నాడండి. రేపు చర్లపల్లి జైల్లో వేస్తారండి. మరి ఇప్పుడు ఎలా? ఎలాగేంటి, బెయిల్ తీసుకోకపోతే జైలు తప్పదు కదండి. మరి బెయిల్ తీసుకుని ఏర్పాటు చేసుకో. ఏడోకాయ బాబు ఏడోకో. ఏంటి బెయిల్ తీసుకోవాలంటే డబ్బులు ఏర్పాటు చేసుకోవాలి కదండి. లేవేంటి మేమందరం ఉన్నాం కదా నీకు బలేవాడు. నువ్వు మాటి మాటికి వరస్ట్ గా ఉంది. ఏమండి ఆ పొద్దునే నాకు దొరకలేదు డబ్బులు. దొరకలేదా? అంటే నా దగ్గర లేదు, ఆడి దగ్గర ఉన్నాయి. ఏమండి ఈసారికి మీరు ఇచ్చేయండి. మళ్ళీ తీసుకుందరు కదండి. మీ అందరూ వచ్చే జనంలో కూడా తీర్చుకోలేదండి. బయలుదేరు. అన్నట్టు గురువు గారు మేనేజర్ గారు వస్తే కొంచెం మేనేజ్ చేయండి. అలాగే వేళ్ళు ఆగాదు. అన్నట్టు మీ తమ్ముడిని ఈసారి మొక్కలు గట్ట పెంచుద్దాను. కావాలంటే కుక్కలు పెంచుతాను. అలాగే వెళ్ళు. డిస్టెన్స్. ఏంటండి? ఫంక్షన్ కదా అని ఫార్వర్డ్ అయిపోకో. రివర్స్ గేర్ వేసి పుట్టింటికి పంపించేస్తాను. నేను మీ భార్యని కదా. అది ప్రేమ పుట్టాక. ప్రస్తుతం మాత్రం నువ్వు ఒక ఫిగర్ అంతే. వెళ్ళి లేడీస్ లో జాయిన్ అయిపో. వెళ్ళా. ఫ్రెష్ గా ఉంది. రైలు వెళ్తుంది. రైలు ఆగింది. అంకుల్ మీరు గూబాయా బాబాయా? గూబాయా బాబాయా? ఏంటి అమ్మాయి నన్ను తిడుతుందా? గూబాయ్ అంటే ఏదో బూతులో ఉంది. ఆ బాబాయేనమ్మా. పిచ్చి అంకుల్, బాబాయ్ అంటే బ్యాడ్ బాయ్ అని కూడా తెలీదా? మరి గూబాయ్ అంటే ఏంటమ్మా? గుడ్ బాయ్. అలాగా? అది వాడు వస్తున్నాడే, వాడిని ఇదే ప్రశ్న అడిగి వాయించేయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు. అంకుల్ మీరు గూబాయా బాబాయా? గుబాయా బాబాయా? ఇందులో ఏదో లిటికేషన్ ఉందిరా. ఇందులో పెద్ద లిటిగేషన్ ఏముందిరా? నేను నీకు బాబాయినమ్మా. అంత మాత్రం కూడా తెలీదా? అదేంట్రా అలా పీకింది? అందుకే నేను ముందే చెప్పా. పద. అయిందని పని బాగా? ఏ నిన్ను పీకిందా? అందుకే వెయిటింగ్ ఎక్కడ. నీకు ఫిట్టింగ్ పెట్టింది నేనే. హెల్పింగ్ నేచర్. మేనేజర్ వస్తుంది. అయిపోయి. అంకుల్ మీరు గూబాయా బాబాయా? నా బుజ్జి కన్నా నేను గూబాయ్నే. వెరీ గుడ్ అంకుల్. భలే తప్పించుకున్నారు మేనేజర్ గారు. ఇంద్రం చంద్రన్ కదా. పిచ్చిన స్టాఫ్. ఈ గూబాయ్ ఆట నేను చెడ్డీలు వేసుకోకుండా గోలిక్కాయలు ఆడుకునే వయసులోనే నేర్చుకున్నాను. నగ్న సత్యం. రండి. పుట్టిందా? లేదు. పుట్టిందో లేదా? పుట్టలేదు. పుట్టిందా? లేదు. పుట్టిందా లేదా? పుట్టలేదు. ఇంకెప్పుడు పుడుతుందిరా ప్రేమ? ఏమైందమ్మా ఏమైంది? పెళ్ళి 5 సంవత్సరాలైంది. ఇంకెప్పుడు వీడికి నా మీద ప్రేమ పుట్టేది? ఎప్పుడు వాడి ఒంట్లో వేడి పుట్టేది? చిచి, పెళ్ళై పిల్లలు పుట్టని వారు ఉంటారు, కానీ పెళ్ళై సోమరం జరగని వారు ఉంటారా?
అలాంటి వీడితో కాపురం చేయడం నాకు అనవసరం. వద్దు, వీడి వద్దు, వీడి కట్టిన తాళి వద్దు. ఏయ్, stop it. ఆహా, ఏమందం ఏమందం. లెఫ్ట్ నుంచి ఊర్మిళ, రైట్ నుంచి షర్మిల, బ్యాక్ నుంచి బిపాస, టోటల్గా షకీలా. నా పెళ్ళం అదిరింది, నా పెళ్ళం అందం అదిరింది, నా పెళ్ళం మీద నాకు ప్రేమ పుట్టింది. ఈ రోజే మన ఫస్ట్ నైట్. ప్రేమ పుట్టడం కాదు, ఈ క్షణం నుంచి ప్రేమ పుట్టింది. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రేమ గుడ్డిదని అర్థమైంది. ప్రేమ గుడ్డిదే కాదురా, పిచ్చిది కూడా. ఇన్నాళ్ళకి మ్యాటర్ సెటిల్ అయింది. ఇంద్రన్ చంద్రన్ గారు కూడా ప్రేమ గుడ్డిదని ఎత్తాడంటే కొంప తీసి ఇటు అమ్మో మనకెందుకు లేదు. అంజలి, ఇది నోట్ చేసుకోమా. హలో, జస్ట్ ఎ మినిట్. అంజలి, నీకు ఫోన్ అమ్మా. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. హలో అంజలి, నేను సీను మాట్లాడుతున్నాను. చెప్పు సీను. నాకు అమ్మ నాన్న లేరు, అందుకు ఎలా బ్రతకాలో తెలియలేదు. నీతో ఇప్పుడు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. కానీ నా మనసులో మాట నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యూ. అవునంజలి, నాకు లైఫ్నిచ్చిన నీతో నా లైఫ్ పంచుకోవాలనుకుంటున్నాను. నీ డెసిషన్ రేపు గుడికి వచ్చినప్పుడు చెప్పు. ఓకే, బాయ్. సీను